అయితే ఇప్పుడు మనకు భాష భాగాలు ఎన్ని అనుకున్నాము చెప్పండి? 5 రకాలు. భాష భాగాలు ఏంటమ్మా? 5 రకాలైతే మొదటిది నామవాచకం అంటే ఏంటి? పేర్లను గురించి తెలిపేది. ఓకే, వెరీ గుడ్. మరి ఆ తర్వాత ఏంటి? సర్వనామం. సర్వనామం అంటే ఏంటి? పేర్లకు బదులుగా వాడేది. ఆ తర్వాత ఏంటి? క్రియ. క్రియ అంటే పని గురించి తెలిపేది. పని ఎన్ని రకాలు? 2 రకాలు. అవి ఏంటంటే సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపకం అంటే ఏంటి? పని పూర్తయిపోవడం. సమాపకం అంటే ఏంటి? పూర్తయిపోవడం. మరి అసమాపకం అంటే పని అవ్వకపోవడం. అసమాపకం అంటే ఏంటి? సమాపకంలోనే ఉంది. సమాపకం అంటే పని పూర్తవడము, అసమాపకము అనేసి అంటే పని పూర్తి అవ్వకపోవడము. అంటే అది ఇంకా మధ్యలో ఉంది లేదా ఉండొచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఇది కొన్నాడు. ఇక్కడ మీకు చిన్న ధర్మ సందేహం అనేది ఉంటుంది. ఎలాంటి వాళ్ళకైనా ముందు డౌట్ పడేది ఎక్కడ అనేసి అంటే ఎక్కడే కదా. ఇక్కడ కొన్నాడు అనేది క్రియ కదా, కొన్నాడు. మరి తిన్నాడు క్రియ, తింటున్నాడు అనేది క్రియ. అయితే ఈ కొన్నాడు అనేది సమాపక క్రియ, అసమాపక క్రియ? ఇది సమాపక క్రియ. మరి తిన్నాడు సమాపక క్రియ. మరి తింటున్నాడు అసమాపక క్రియ. మరి ఇప్పుడు తినబోతున్నాడు మరి తినబోతున్నాడు అంటే అసమాపక క్రియ. తింటున్నాడు అంటే సమాపక క్రియ. ఇది అది కాదు. క్రియ అంటే ఇక్కడ మనము ఏం చేయాలి? తిన్నాడు అన్నా, తింటున్నాడు అన్నా, తినబోతున్నాడు అన్నా క్రియా విషయంలోకి వచ్చేసరికి ఇది పూర్తయిపోయింది. అంటే ఏంటి? మనకు వాక్యం పూర్తయిపోవాలి అక్కడ. ఇప్పుడు రవి అన్నం తిన్నాడు, అదే రవి అన్నం తింటున్నాడు, అదే రవి అన్నం తినబోతున్నాడు. అంటే ఇక్కడ మీకు నేను ఏం చెప్పాను? కాలాల గురించి చెప్పాను. ఏంటవి? కాలాలు. మీకు తెలుసు కదా కాలాలు ఏంటంటే భూతకాలం, భవిష్యత్తు కాలం, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం కదా. ఈ కాలాలను బట్టి మీరు చూసుకున్నట్లయితే ఈ తిన్నాడు అనేది ఏ కాలము? భూతకాలం కదా. అదే ఈ తింటున్నాడు అనేది వర్తమాన కాలం. మరి తినబోతున్నాడు అనేది భవిష్యత్తు కాలం. అయితే మీరు అనుకోవచ్చు, దీన్ని బట్టే మీరు ఎక్కడ అంచనా చేశారు, మీరు ఒక సందేహం పడ్డారు, అదే మీకు డౌట్ వచ్చింది. అక్కడ ఏంటి అనేసి అంటే భూతకాలము. భూతకాలం అనేసి అంటే ఇది గడిచిపోయింది. వర్తమాన కాలము అనేసి అంటే ప్రజెంట్ అవుతూ ఉన్నది, ప్రస్తుతము అవుతూ ఉన్నది. మరి భవిష్యత్ కాలము అంటే ఇంకా అవబోతున్నారు కదా. దీన్ని బట్టి మీకు ఏం వచ్చింది డౌట్? ఇక్కడ తిన్నాడు అనగానే ఇది ఏ క్రియ? అది అయిపోయింది కాబట్టి ఇది సమాపక క్రియ. ఇది ఇంకా తింటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇది అసమాపక క్రియ అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఏంటిది? తింటున్నాడు అంటే ఇక్కడ పూర్తయిపోయింది అని అర్థం. అర్థమైందా? తింటున్నాడు అన్నా ఇక్కడ పూర్తయిపోయింది, తిన్నాడు అన్నా అది వాక్యం పూర్తయిపోయింది, తినబోతున్నాడు అన్నా అది పూర్తయిపోయింది. కాబట్టి ఇదంతా సమాపక క్రియలే. అర్థమైందా? మీరు ఈ కాలాలను బట్టి అదే ఇక్కడ తింటున్నాడు అంటే ఈ పని పూర్తి అవ్వలేదు కదా, ఇక్కడ తిన్నాడు అంటే ఇది పూర్తయిపోయింది కదా, పూర్తయిపోయింది సమాపక
క్రియ. మరి ఇది పూర్తి అవ్వలేదు, ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి ఇది అసమాపక క్రియ. ఇంక ఇది తినబోతున్నాడు అంటే దీనికి ప్రారంభమే అవ్వలేదు, ఇంక ఎప్పుడో జరుగుతుంది కాబట్టి దీనికి వేరే క్రియ అయ్యేదో అని అనుకోవచ్చు మీరు. కానీ ఇలా ఎలాగున్నా సరే ఇవన్నీ సమాపక క్రియలే. మరి దీన్ని అసమాపక క్రియ చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఈ తిన్నాడు అనేది తిని, ఇది భూతకాలంలో అసమాపక క్రియ. అర్థమైందా? ఇది భూతకాలం కదా, భూతకాలంలో అసమాపక క్రియ. అర్థమైందా? అంటే ఈ కాలంలో అంటే గతించిపోయిన కాలంలో తిని అనేది అసమాపక క్రియ. మరి తింటున్నాడు వర్తమాన కాలంలో అసమాపక క్రియ ఏం చేయాలి? తింటూ. అర్థమైందా? ఇప్పుడు తింటున్నాడు కదా, తింటూ అంటే ఇంకా ఆ తర్వాత ఇంకా వేరే పని ఏదో చేస్తాడు కదా. మరి తినబోతున్నాడు, మరి దేనికి? ఇక్కడ తినబోతున్నాడు అంటే తింటాడు ఎప్పుడు, తినబోతూ ఉన్నాడు కదా, తినబోతున్నాడు లేదా తింటాడు. ఇక్కడ తింటూ, ఇక్కడ తినబోతూ. అంటే ఇంకా అక్కడ తినలేదు, తినబోతాడు ఇంకెప్పుడో తినబోతూ. అంతేనా? ఇక్కడ పదాన్ని బట్టి మనము అక్కడ ఉన్నటువంటి కాలానికి తగ్గట్టుగా క్రియ మారుతుంది. ఇదేంటిది? ఇది భూతకాలంలో ఇది తిని అనేది అసమాపక క్రియ, వర్తమాన కాలంలో తింటూ అనేది అసమాపక క్రియ, భవిష్యత్ కాలంలో తినబోతూ అనేది అసమాపక క్రియ. కానీ ఇవన్నీ కూడా తిన్నాడు, తింటున్నాడు, తినబోతున్నాడు, ఇవన్నీ కూడా ఉంటే అరే ఇక్కడ పని సగం మధ్యలో ఆగిపోయింది కదా, ఇక్కడ తింటున్నాడు కదా, ఇక్కడ తిన్నాడు కదా, అంటే తినడం అయితే పూర్తి అయిపోయింది కదా, తింటున్నాడు కదా అంటే ఇది పూర్తి అవ్వలేదు కదా, తింటూ ఉన్నాడు కదా అనే ఒక సందేహమే మీకు ఇక్కడ మిగులుద్ది కదా. కానీ అది మీ డౌట్ కాదు. ఇక్కడ వాక్యం అనేది పూర్తి అయిపోయిందా లేదా అది చూసుకోవాలి. ఇక్కడ రవి అన్నం తిని అంటే ఇంకా అవతలకి ఏదో ఉంది, ఈ పని సగంలో ఉంది. రవి అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇక్కడ వర్తమాన కాలంలో రవి అన్నం తింటూ ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతూ ఉన్నాడు. అంటే కొంతమంది తింటూ కూడా మనసులో పాటలు పాడుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇక్కడైతే తినబోతూ ఏం చేశాడు? రవి అన్నం తినబోతూ చెయ్యి కడుక్కున్నాడు. అంటే తినడానికి చెయ్యి కడుక్కున్నాడు అండి. రవి అన్నం తినబోతూ ఏం చేశాడు? లేదా రవి అన్నం తినబోతూ ఏం చేశాడు? ఆ ముందుకి ఊగడమో ఇంకా ఏదో పని చేశాడు అని అర్థం కదా. అది ఇంకా ఈ పని జరగలేదు. అర్థమైందా? ఇది కాలాలకి క్రియలకి తేడా. అర్థమైందా? కాలాలకి తేడా. ఇక్కడ క్రియలు వేరు, కాలాలు వేరు. మీకు ఇక్కడ ఇదే ప్రతి ఒక్కరు ఎక్కడ డౌట్ పడతారంటే ఇక్కడే డౌట్ పడతారు. ఒకటే ఇక్కడ తిన్నాడు అంటే జరిగిపోయే పని, తినలేదు అంటే ఇది ఇంకా తినలేదు కదా. ఎలా ఆలోచిస్తారు తప్పితే ఇది అసలు ఏ కాలము అనేది మాత్రం మరి ఆలోచించరు. అది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? సరే.